విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజనం సుఫలం మన తెలుగు దేశం సుజనం సుఫలం మన తెలుగు దేశం. నాకు పెట్టేసావని చేశాను, నాకు అట్లా పెట్టేసావు ఏమని చేశాలే. బుద్ధుడు ఆ ఫోను లైవ్లో
సింగమల్ల కదిలినాడు కొట్టంరెడ్డి సీతనన్న అడుగు పెట్టిన లీడర్ రెడ్డన్నా బదలున అంతగా ఉండే హక్కు అతడే పేదోళ్ళ కష్టం జరిగిన స్నేహితుడతడే కొంచెం జెండాల పక్క పెద్ద జెండాల పక్క ఏమ్మా బాగున్నారా? ఏం తమ్ముడు బాగున్నారా? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ కి వేమిరెడ్డి గారు సైకిల్ గుర్తు మీద, అసెంబ్లీకి మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఓటు అడిగేదానికి వచ్చామా. నాకు తెలిసి ఈ ప్రాంతంలో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ని బాగా ఇష్టపడే వ్యక్తులు. నేను కూడా తెలుగుదేశం పార్టీ తెలియాలి కాబట్టి మీ అండ నాకు ఉంటుందని తెలుసు. అయినా మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పారు. అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క ఎన్నికల్లో సాయం చేసేదానికి ఎంవి జయరామ్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఎక్కువసేపు మాట్లాడేది లేదమ్మా, నేను ప్రశ్నలు అడుగుతా, మీరే జవాబులు చెప్పండి. ఏమా నిత్యావసర ధరలు గత 5 ఏళ్లుగా బాగా పెరిగాయా లేదా? బాగా పెరిగాయి. తర్వాత కరెంటు ఛార్జీలమ్మా, గ్యాస్ అమ్మా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరగడం లేదమ్మా. అమ్మా గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు అనుకున్నారు. ధరలను పెంచారు. అన్నిటికీ మించి గత ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని చెప్పారంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 5 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా, బ్రాందీ బాటిల్ కనపడితే వచ్చి ఓటు కూడా అడగనని చెప్పాడు. ఏం తమ్ముడు, బ్రాందీ బాటిల్ కనపడుతుందా లేదా? బ్రాందీ బాటిల్ ఎంత బాగా కనపడుతుందంటే, రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. అది కూడా కల్తీ బ్రాందీ. ఆ కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో కొన్ని వేల మంది చనిపోయారమ్మా, కొన్ని లక్షల మంది హాస్పిటల్కి పాలయ్యారమ్మా. ఆలోచన చేయడమా, కల్తీ బ్రాందీ పేరుతో ప్రజల ప్రాణాల మీద, ఆరోగ్యం మీద వ్యాపారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఆలోచించాలి. ఈరోజు
ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోకపోతే చాలా హాస్పిటల్లో మాకు లేవు అంటున్నారు. ఏమంటే జగన్ గారు డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు. వేల కోట్ల కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికి ఆరోగ్యశ్రీకి మాత్రం హాస్పిటల్ డబ్బులు ఇవ్వడం. ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయమ్మా. మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు పోటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఏ మేళ్లు జరుగుతాయని చెప్పి ముగిచేస్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల దాకా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు కల్పిస్తారని చెప్పని సరిగ్గా మనం చేస్తున్నాం. ఆలోచించడమ్మా, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? తాను ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తానన్న చంద్రబాబు గారు కావాలా? ఒక్కసారి ఆలోచించి. ఆ కోటి రూపాయలు ఏం మళ్ళా మా రెడ్డి గారు అంటే బాగుంటది. ఇక పోతేమ్మా, గ్యాస్ వారం 2 గ్యాస్ వారం 2 జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సాయం చేశారా తల్లి? ఏమన్నా సాయం చేశారా? తల్లి జగన్మోహన్ గారు సాయం చేశారా? కానీ మీ మీద గ్యాస్ వారం తగ్గించేదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అధికారంలోకి వస్తూనే సంవత్సరానికి